సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఒక్క ఫోన్ కాల్ కారణంగా ప్రధాని పదవి కోల్పోవలసి వచ్చిందంటే మీరు నమ్ముతారా? తాజాగా థాయిలాండ్లో ఇదే జరిగింది. పొరుగు దేశమైన కాంబోడియా ప్రధానితో థాయ్ ప్రధాని షినవత్ర జరిపిన ఫోన్ సంభాషణే ఆమె కొంప ముంచింది. ఆమెను పదవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇంతకీ ఆ ఫోన్ సంభాషణలో ఏముంది? షినవత్ర ఎందుకు పదవిని కోల్పోవలసి వచ్చింది? థాయిలాండ్ బిలియనియర్ మాజీ ప్రధాని అయిన తక్సిన్ షినవత్ర కుమార్తె ప్రస్తుత థాయ్ ప్రధాని పెటోంగ్టాన్ షినవత్ర గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన ఆమె ఆ దేశ చరిత్రలోనే అతి చిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, అందం ఫ్యాషన్లోనూ స్టైల్ ఐకాన్గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే థాయిలాండ్కు పొరుగున ఉన్న కంబోడియాతో చాలా ఏళ్లుగా ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ఈ ఏడాది మేలో మళ్లీ ఆ ఉద్రిక్తతలు తెరపైకొచ్చాయి. థాయిలాండ్కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సెన్ పదవిలో లేకపోయినా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి. ఇటీవల ఆయనకు థాయ్ ప్రధాని షినవత్ర ఫోన్ చేశారు. అంకుల్ అంటూ ఆయనను సంబోధించిన ఆమె తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని పొరుగు దేశం నేతతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. దీనిపై విచారణ జరిపిన ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం ప్రధానిపై సస్పెన్షన్ వేటు వేసింది. తుది తీర్పు వెలువడే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కంబోడియా మాజీ నేత ఫోన్ కాల్ లీక్ తో ఆమె నైతిక నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం కింద ప్రధానికి తగిన అర్హతలు లేవని కోర్టు పేర్కొంది. తాజా తీర్పుతో పదవి బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఆమె పదవీచ్యుతులయ్యారు. ఇక షినవత్ర పదవి నుంచి వైదొలగటంతో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం థాయ్ ప్రధాని రేసులో ఆ దేశ మాజీ న్యాయ మంత్రి, అటార్నీ జనరల్ గా సేవలందించిన చైకాసేమ్ నితిసిరి, మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్, ప్రస్తుత ఇంధన మంత్రి పిరాపాన్ సాలిరత విభాగ, మాజీ ఉప ప్రధాని జురిన్ లక్సనా విసిత్, మాజీ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా దేశంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన షినవత్ర రెండో మహిళా ప్రధానిగా కూడా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, అందం ఫ్యాషన్లోనూ స్టైల్ ఐకాన్ గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. కానీ చివరికి ఓ ఫోన్ కాల్ ఆమె కొంప ముంచింది. పదవి చేపట్టిన ఏడాదికే దిగిపోవాల్సి వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.